ఓం నమ శివాయ. 2021 కుంభరాశి ఫలితాలు. కుంభరాశి వారికి 2021 సంవత్సరం మంచి ఫలితాలను సూచిస్తోంది. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలున్నాయని తెలిసినా కూడా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీ వాళ్ళనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు మీకు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నత స్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. ఆత్మీయ వర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగిన వారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు. మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకైతే కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా కూడా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటి వాళ్ళు మీకన్నా అధికంగా లాభాల్ని పొందుతూ ఉంటారు. ఈ విషయం మిమ్మల్ని బాధించిన కొంతకాలం తర్వాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తీసుకొస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ల జోలికి పోవద్దు. మీ మాటలకు వక్రార్థాలొచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయని చెప్పచ్చు. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి రుణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిజమైన శత్రువులెవరో కానివారెవరో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయం తీసుకుంటారు. గణాంకాలలో మోసాలు, చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని, తీసుకున్న ధనం తీసుకున్నారని ఇలా కొన్ని రకాల నిందలు మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేస్తాయి. నష్టాలు, బాధలు ఏ స్థాయిలో జరిగినా కూడా ఇలాంటివన్నీ అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మర్చిపోద్దు. దొంగతనాలకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు, ఆర్థిక లావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధికంగా ధనాన్ని వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు, భేదాభిప్రాయాలు సంభవిస్తాయి. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తయి మంచి స్థితి సాధించిన సుఖపడ్డానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారటం మీకు బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరు జారి పరువు తీసుకుని బజారుకెక్కే ఆత్మీయ వర్గం మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు, సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థమవుతుంది. సమస్యలు ఎదురైనా కూడా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా, మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు వంటివి లభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి ఉంటుంది. బరువు బాధ్యతలు, శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో కూడా జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు ఈ రాశివారు. రాజకీయ పలుకుబడి కూడా పెరుగుతుంది. విందు వినోదాలలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. అపురూపమైన ప్రదేశాలను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడం జరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి ఆంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థానాల్లోని వారి సహకారం లేకుండానే మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందించండి. విదేశాల నుండి కూడా నిధులు పోగు చేసి వారికి సహాయం చేద్దామనుకునే మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుల్లా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళా సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ వ్యాపారానికి సంబంధించి వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు, విమర్శలు వంటివి చోటు చేసుకుంటాయి. కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరం.
వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందనే నిజాన్ని మీరు గ్రహించడం జరుగుతుంది. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కొస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సంవత్సరం సానుకూల పడుతుంది. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు రుణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టే లాభ నష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం మీకు లాభిస్తుందని చెప్పచ్చు. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. శక్తి సామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారం కొంత వివాదాస్పదమవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం, రాజకీయ పలుకుబడి అనేవి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో పగలు రాత్రులు కూడా శ్రమిస్తారు. అందరి మెప్పును పొందగలుగుతారు. ప్రమోషన్ లభిస్తుంది. కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ, అంకిత భావం వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయి అనంటూ ప్రచారం చేస్తారు. మీ వ్యక్తిత్వంలో, దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధ పెట్టవచ్చు. అరికాల మంటలు, మోకాళ్ళ నొప్పులు, ఈఎన్టీ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే కీళ్లు, వెన్నెముక బాధలు ఉండొచ్చు. సోదర సోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థిక సహాయం అందిస్తారు. వాళ్లలో ఐకమత్యం లేకపోవడం వలన మీరు చేసిన సహాయం బయటపెడతారు. ఎంత కలిసొచ్చినా, డబ్బులున్నా, సంఘంలో మంచి స్థాయి లభించినా, దేనికి లోటు లేని పరిస్థితి ఉన్నా కూడా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుందనే చెప్పచ్చు. గతించిపోయిన వ్యక్తి తాలూకు జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఫలితాలు బాగున్నాయి. డాక్టర్లు, లాయర్లు, విద్యా సంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలమైనా కూడా సొంత వ్యక్తుల పొరపాట్ల వలన అపఖ్యాతికి దారితీయవచ్చు. ఇక విద్యార్థుల విషయం తీసుకుంటే పోటీ పరీక్షల్లో కానీ, మామూలు పరీక్షల్లో కానీ మీరు రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు వస్తాయి. మీకేమో తక్కువ మార్కులు వస్తాయి. రాజకీయ నాయకుల విషయం తీసుకుంటే రాజకీయంగా మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయ వర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్ కాల్స్ మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. నిష్కారణ వేధింపులకు గురవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లర మల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీ యత్నాలు విసుగు పుట్టిస్తాయి. ఏ పని చేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనుల్ని కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహ యోగం తప్పకుండా ఏర్పడుతుంది. మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమమైన ఫలితాలు. పెద్దగా కష్టాల్లాంటివేవి లేకపోయినా కూడా మానసిక ప్రశాంతత అనేది కొంత తగ్గుతూ వస్తుంది. దైవధ్యానం అలవాటు చేసుకోండి. ధ్యానం, యోగా వంటివి కూడా అలవాటు చేసుకోండి. ఇష్టదైవం యొక్క ప్రార్థన చేస్తూ ఉండండి. దైవానికి దగ్గరగా ఉంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీరు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. అవకాశం కుదిరినప్పుడు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం చేసుకోవటం, దగ్గరలో ఉన్న శివాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం ఇటువంటివి చేస్తూ ఉండండి. అవకాశం కుదిరితే శ్రీశైలం ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ స్వామివారి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక భక్తి విశేషాలు, జ్యోతిష్య, వాస్తు, రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.